టీఆర్ఎస్ ను ఓడించాలన్న లక్ష్యంతో మహాకూటమిలో భాగస్వామిగా మారిన టీడీపీ తొలుత 14 సీట్లలో పోటీకి సిద్ధమై ఆపై మరో సీటును వదులుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆఖరి క్షణంలో జరిగిన మార్పుల కారణంగా టీడీపీ మరో స్థానాన్ని కూటమికి వదిలేసుకుని 12 సీట్లకే పరిమితమైంది. ఇష్టం లేకుండానే ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ తరపున నిలబడ్డ మల్రెడ్డి రంగారెడ్డికి మద్దతివ్వాలని మహాకూటమి నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ నేతల మధ్య చర్చలు సాగగా మల్రెడ్డి రామిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి సోదరుల మధ్య రాజీ కుదిరి రామిరెడ్డి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డితో పోటీ పడితే తన విజయ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్న సామ రంగారెడ్డి తప్పుకుంటున్నట్లు చెప్పేశారు. దీంతో ఇబ్రహీంపట్నంలో బరిలో ఉన్న మల్రెడ్డి సోదరుల్లో ఒకరికి మద్దతు పలకాలని కాంగ్రెస్ నిర్ణయించుకోగా ఇప్పుడు రంగారెడ్డి తప్పుకోవడంతో మల్రెడ్డి రంగారెడ్డికి మార్గం సుగమం కాగా టీడీపీ 12 స్థానాలకు పరిమితమైంది. కాగా సామ రంగారెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇటు టీడీపీ మరొక సీటు కూడా కోల్పోయే పరిస్థితిలో ఉంది. మరోవైపు సామ రంగారెడ్డి పోటీ పడలేనంటూ కూడా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో భాగంగా ఎల్బీ నగర్ సీటు కాంగ్రెస్ కే కేటాయించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆ సీటు టీడీపీ అడుగుతా ఉంది. ఎల్బీ నగర్ సీటు అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సామ రంగారెడ్డి ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ కూడా సీటు కాంగ్రెస్ కు కేటాయించడంతో తను టీడీపీ నేతలను ఆశ్రయించడం జరిగింది. వెంటనే అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక హామీతో మీరు ఎల్బీ నగర్ కాదు ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలని సామ రంగారెడ్డికి చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా నాకు పట్టులేని ప్రాంతం ఇబ్రహీంపట్నం పైన నాకు ఇంట్రెస్ట్ లేదు అని తను చెప్తా వస్తా ఉన్నారు నేతలు. అయినప్పటికీ కూడా మీరు ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలని సామ రంగారెడ్డికి చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా తను అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. నాకు బలము పట్టు క్యాడర్ ఉన్నటువంటి ప్రాంతం ఎల్బీ నగర్ నుంచి తప్ప నేను ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయను అన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బలవంతంగా తను నామినేషన్ వేయడం జరిగింది. బీఫామ్ తీసుకుని టీడీపీ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడానికి. అయినప్పటికీ తన అయిష్టతగానే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ హఠాత్తుగా బీఫామ్ లభించినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ గత కొద్ది రోజులుగా 1500 మందితో తను రెగ్యులర్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు. అండర్ గ్రౌండ్ లో ఓటర్ల లిస్టు తీసుకొని ఇంటింటికి తిరిగి ఆల్రెడీ ప్రచారం నిర్వహిస్తూ వస్తా ఉన్నారు. చాలా గ్రౌండ్ లెవెల్లో తను తిరుగుతా ఉన్నారు. గెలుపు పైన నమ్మకం ఉంది మల్రెడ్డి రంగారెడ్డికి. అందుకే తను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్వహించినారు. చివరి క్షణంలో బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు పైన పోటీ చేయడానికి తను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తనతో పాటు మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు 2014లో ఎప్పుడైతే అక్కడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగిందో తను కూడా మల్రెడ్డి రామిరెడ్డి కూడా ఇండిపెండెంట్ గా ఈసారి అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇటువైపు సామ రంగారెడ్డి కానీ మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి ఇక్కడ ముగ్గురు త్రిముఖ పోటీలో ఉండడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి క్యామ మల్లేష్ కు టికెట్ దక్కకపోవడంతో కూడా క్యామ మల్లేష్ కూడా మల్రెడ్డి రంగారెడ్డికి కాకుండా సామ రంగారెడ్డికి సపోర్ట్ ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి ఏదైతే బీఎస్పీ నుంచి పోటీ చేయనున్నారో ఖచ్చితంగా తనకే విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి సామ రంగారెడ్డి భావించడం జరిగింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖచ్చితంగా మనం మహాకూటమి ఆధ్వర్యంలో మల్రెడ్డి రంగారెడ్డి గెలుపుకు కృషి చేయాలి, టోటల్ గా మహాకూటమి తరఫు నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం మద్దతు ఇవ్వాలని చెప్పేసి మహాకూటమి నేతలు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే సామ రంగారెడ్డితో అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరగడం జరిగింది. టీడీపీ అభ్యర్థి అలాగే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్రెడ్డి రామిరెడ్డితో కూడా చర్చలు జరపడం జరిగింది. మల్రెడ్డి రామిరెడ్డి ఉపసంహరణకు ఈ రోజు చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణ ఈ రోజు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సామ రంగారెడ్డి కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మహాకూటమి ఈసారి మరొక 2 సీట్లు పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. అంతకు ముందుకు ఒక సీటు, ఇప్పుడు ఒక సీటు. ఓవరాల్ గా ఇబ్రహీంపట్నం సంబంధించి మొత్తానికి టీడీపీ 12 సీట్లకు పరిమితం కావడంతో మహాకూటమి మరింత బలపడనుందని చెప్పవచ్చు. ఇది ఒకే ఎజెండాగా వెళ్తున్నారు. ముఖ్యంగా మహాకూటమి అనేది ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలనేటువంటి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ ఇబ్రహీంపట్నం సీటును కూడా కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు 2 సీట్లను కోల్పోయినప్పుడు టీడీపీ ఇప్పటికీ 12 సీట్లకు పరిమితం అయింది. అలాగే టీజేఎస్ పార్టీ కూడా ఓవరాల్ గా మహాకూటమి విజయం వచ్చేలాగానే కృషి చేయాలని చెప్పి నేతలంతా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మల్రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం
ఏనుగు గుర్తు కోసం పోటీ చేయాలి, అక్కడ ప్రచారం కూడా నిర్వహించాలని చెప్పేసి మా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.